చందమామ కథ. పువ్వుల పంచాయతీ. లావణ్యపురంలో ఒక నందనవనం. వనానికి పక్కన పుష్పవాటిక. పుష్పవాటికలో ఒక చక్కటి కొలను ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా పువ్వులే. అంతా పువ్వులమయం. రంగురంగుల పువ్వులు, రకరకాల పువ్వులు, పరిమళాలను వెదజల్లి పరమానందం కలిగించే పువ్వులు. భూమి మీద పువ్వులే, నీటిలోనూ పువ్వులే. ఇంత జనాభా ఉండే పుష్పజాతికి రాజున్నాడు. ఆ రాజు రోజు దర్బారు చేస్తాడు, తీర్పులు చెబుతూ ఉంటాడు. పుష్పరాజ్యం చాలా కాలం రామరాజ్యం లాగా చల్లగా సాగిపోయింది. అయితే ఉన్నట్టే ఉండి ఒక రోజున పువ్వుల తోటలో పెద్ద పేచీ వచ్చింది. ఇది మంత్రి పదవిని గురించిన పేచీ. తుప్పల్లో పడి ఉండే మొగలి పువ్వు వయ్యారంగా లేచి నుంచుని, నా పరిమళం యోజనాల దూరం వ్యాపిస్తుంది. నేను విరజిమ్మే పరిమళానికి ఎంతో దూరాన ఉండే జనులు ఆహా, ఎక్కడి నుంచి వస్తుంది సువాసన అని దిగ్భ్రమ చెందుతారే. అందుచేత నేనే గొప్పదానిని అన్నది. ఈ మాటలకు రోషపడి నీటిలో నుంచి కమలం జడ ఊపుకుంటూ పైకొచ్చింది. నీ గొప్పతనం ఎవరికి తెలియదు, ఒంటి నిండా ముళ్ళు, నువ్వు కంటికి ఇంపైతే కదా ఆ తర్వాత సంగతి. మన జాతిలో కల్లా అత్యంత ఆకర్షణీయమైనటువంటి నన్ను పట్టడానికి అంతఃపుర స్త్రీలు సైతం ఆత్రపడుతూ ఉంటారే. ఆ కథలెప్పుడు విననే లేదా నువ్వు అన్నది. ఇందుకు మొగలి పువ్వు మీదకొచ్చి, ఏమిటే ఎర్రగా ఉంటే సరే, చూపుల బొమ్మలాగా ముళ్ళు ముళ్ళని దెప్పుతున్నావే? గొబ్బికి లేవా, గులాబీకి లేవా ముళ్ళు? వాళ్ళేం తక్కువ వాళ్ళ? ఆలోచించి మరీ మాట్లాడు అని గద్దించింది. ఈ గడబిడ విని రాజ్యంలోని పుష్పజాతులన్నీ పరిగెత్తుకుంటూ వచ్చినాయి. కొందరు ఆ పక్షం కాశారు, కొందరు ఈ పక్షం కాశారు. పెద్ద రగడ జరిగింది. ఈ రగడ సరాసరి సుమదర్బారు వరకు పోయింది. రాజుగారు వచ్చారు. సుమదర్బారుకు ఇప్పుడు న్యాయాధిపతి పొద్దుతిరుగుడు పువ్వు. ఈయన పగలల్లా సూర్య నమస్కారం చేసుకుని రాత్రి పూటలు మాత్రమే ఇటువంటి వివాదాలను విచారణ చేసి తీర్పు చెప్పేవాడు. కమలం, మొగులి పువ్వుల వివాదం మర్నాటికి వాయిదా వేయబడింది. మర్నాడు వాది ప్రతివాదులు ముందుగానే న్యాయస్థానానికి చేరుకున్నారు. చీకటి సమయం. వాది ప్రతివాదుల న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు. న్యాయాధిపతి రాజుగారు ముందుగా కమలం వైపు తిరిగి దానిని సంజాయిషి చెప్పమన్నారు. కమలం తరపు న్యాయవాది లేచి, ప్రభు, మా కమలం గారి ప్రతిభ ఎంతసేపు సూర్యుడు ఉండేంతసేపే. చీకటి పడితే వారికి మాట కూడా రాదు అన్నాడు. చిక్కే వచ్చింది. పగటిపూట న్యాయాధిపతి తీర్పు చెప్పలేడు, రాత్రిపూట ముద్దాయి మాట్లాడలేడు. ఇక ఈ తగువు పరిష్కారం ఎట్లా? సభను మళ్లీ మర్నాటికి వాయిదా వేశారు. ఈ సందర్భంలో మొగలికి ఒక మంచి ఉపాయం తట్టింది. వెలుగునిచ్చే ఒక చిత్రమైన ఆకు దగ్గరికి వెళ్దామని. సూర్యుడు లేకపోయినా తన పచ్చటి కాంతితో ఆ ఆకు లోకాన్ని ప్రకాశింపజేయగలదు. ఈ ఉద్దేశంతో మొగలి పువ్వు వెలుగునిచ్చే ఆకు వద్దకు వెళ్లి మాట్లాడింది. మర్నాడు పుష్పరాజ్యమంతా దర్బార్ దగ్గరికి వచ్చింది. రాజు, న్యాయాధిపతి వారి వారి స్థానాలు అలంకరించారు. ఆనాడు పొద్దుపోయినా చీకటి పడలేదు. ఎక్కడ చూసినా చేమంతులు గాజు బుడ్ల వంటి తమ కాంతితో వింతగా ప్రకాశిస్తున్నాయి. పొద్దు తిరగకుండానే పొద్దుతిరుగుడు పువ్వు దర్బారుకు రాగా అందరూ విస్తుపోయారు. వాది ప్రతివాదుల తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు. వాదనలన్నీ అయిన తర్వాత న్యాయాధిపతి ఇలా తీర్పు చెప్పాడు. ఈ వివాదానికి వచ్చిన ఇద్దరు గొప్పవాళ్లే, ప్రముఖులే. పరిమళానికి మొగిలి, అందానికి కమలం. రెండూ లోకానికి అవసరమే. ఇందులో వాదనకు ఎలాంటి అవకాశమూ లేదు అన్నాడు. అప్పుడు రాజుగారు చిరునవ్వుతో సింహాసనం మీద నుంచి లేచారు. గౌరవనీయులైన మన న్యాయాధిపతి గారు చెప్పిన తీర్పు ఎంతో యుక్తియుక్తంగా ఉంది. మనలో మనం ఐక్యత లేక చిలిపికయ్యాలు ఆడుకోవడం చేతనే మానవులు మనల్ని హింసించడం జరుగుతున్నది. ఆడవాళ్ల అందం కోసం మనల్ని మెడలు తుంపి వారు ధరిస్తారు. గొప్పవాళ్లను సన్మానించడం కోసం మన జాతిని లెక్క లేకుండా నాశనం చేసి వారు దండలు గుచ్చి వేసుకుంటారు. ఏమిటి అన్యాయం? మన స్థితి భద్రంగా ఉండాలంటే మన శ్రేయస్సు కోరే మంచి మంత్రివర్గం అవసరమై ఉంది. కనుక ఇప్పుడు ఒక్కొక్క గుణానికి గొప్ప పేరు పొందిన మొగలి, కమలం ఇద్దరిని మన ఆస్థానంలో మంత్రులుగా నియమిస్తున్నాము అన్నాడు. ఇందుకు సమ్మతిస్తూ పుష్పజాతులన్నీ జేజేలు కొట్టినాయి.